హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈపీటెక్. ఈ వీడియోలో నేను PMOS క్యారెక్టరిస్టిక్స్ డయాగ్రామ్ని ట్యానర్ టూల్ యూజ్ చేసి మనం ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను డెస్క్టాప్ లొకేషన్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ VLSI ల్యాబ్ ఫోల్డర్ ఉంది కదా, దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ VLSI ల్యాబ్ ఇక్కడ ట్యానర్ డిజైన్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ ఫోల్డర్ని క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ప్రీవియస్గా డిజైన్ చేసిన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ చూడండి, టాప్ సెల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ వ్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ సెల్ నేమ్ వచ్చి నేను ఇక్కడ PMOS క్యార్ అని టైప్ చేసి అగైన్ వ్యూ టైప్ వచ్చి స్కీమాటిక్ క్యాస్టేజ్ అలానే ఉంచేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం PMOS ట్రాన్సిస్టర్ ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ డివైజెస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ PMOS సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్పైస్ ఎలిమెంట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ ప్లేస్లో ఒక వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేసుకున్నాను. అగైన్ ఈ ప్లేస్లో ఇంకొక వోల్టేజ్ సోర్స్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మిస్లేనియస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను గ్రౌండ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుని డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ టర్మినల్ నుంచి ఇక్కడ PMOS ట్రాన్సిస్టర్ గేట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ పర్టికులర్ వోల్టేజ్ సోర్స్ నెగటివ్ టర్మినల్ నుంచి ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS డ్రైన్ నుంచి ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ వోల్టేజ్ నెగటివ్ టర్మినల్ నుంచి ఇక్కడ ఈ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ PMOS ఈ సోర్స్ కనెక్షన్ నుంచి ఇక్కడ ఈ వోల్టేజ్ పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ సబ్స్ట్రేట్ కనెక్షన్ని ఈ పర్టికులర్ PMOS సోర్స్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ V దగ్గర డబుల్ క్లిక్ చేసి ఈ ప్లేస్లో నేను VGS అని టైప్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ నేమ్ దగ్గర GS_ వోల్టేజ్ టైప్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ వోల్టేజ్ టర్మినల్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ V దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డేటాని డిలీట్ చేసి ఈ ప్లేస్లో ఇక్కడ నేను VSD టైప్ చేసుకునేసి అగైన్ ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేసి ఈ ప్లేస్లో SD_ వోల్టేజ్ అని టైప్ చేసుకున్నాను. ఆ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ప్రింట్ కరెంట్ని ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్పైస్ కమాండ్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ప్రింట్ కరెంట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి డ్రైన్ టెర్మినల్ దగ్గర క్లిక్ చేసి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఐ సింబల్ని క్లిక్ చేసుకోండి, అదేవిధంగా పక్క సింబల్ని క్లిక్ చేసుకోండి, అగైన్ ABC సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇలా మనం 3 క్లిక్ చేసుకున్న తర్వాత ABC దగ్గర మనకి అనాలిసిస్ కాడ ట్రాన్సియంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి DCని సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ డివైస్ నేమ్ వచ్చి ఇక్కడ X1 ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్ PMOS_1 ఉంది కాబట్టి ఇక్కడ డివైస్ నేమ్ కాడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చి PMOS_1 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసిన సర్క్యూట్ ప్రాపర్గా కనెక్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, అంటే చెక్ సెలెక్టర్ స్కోప్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్,
మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు కాబట్టి తర్వాత ఇక్కడ చూడండి మనం సిమ్యులేషన్ సెటప్ చేయాలి కాబట్టి ఇక్కడ సెటప్ సిమ్యులేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ జనరల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు లైబ్రరీ ఫైల్స్ని బ్రౌజ్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డి డ్రైవ్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ lib14 డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీస్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ generic_025 సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఎండింగ్కి మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ రైట్ ఆరోని క్లిక్ చేసి 1 స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ టీ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ని క్లిక్ చేసి ఫస్ట్ పారామీటర్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ పారామీటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకునేసి నేమ్ వచ్చి ఇక్కడ VGS అని టైప్ చేసి వాల్యూ వచ్చి ఇక్కడ -3 volts టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ మనం ఈ పారామీటర్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఇంకొక పారామీటర్ని యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ నేను యాడ్ పారామీటర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చి VSD టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చి 3 volts టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి DC ఆపరేటింగ్ పాయింట్ అనాలిసిస్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సియంట్ ఫోరియర్ అనాలిసిస్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ టైం కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ 100 నానోసెకండ్ టైప్ చేసుకున్నాను. మ్యాక్సిమం టైం సెటప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 10 నానోసెకండ్ టైప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ DC స్వీప్ అనాలిసిస్ కాడ టిక్ చేసి ఇక్కడ సోర్స్ 1 ఉంది కదా, సోర్స్ ఆర్ పారామీటర్ నేమ్ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ VGS టైప్ చేసి స్టార్ట్ వాల్యూ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ 0 టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ వాల్యూ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ -3 టైప్ చేసుకున్నాను. స్టెప్ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ -0.3 టైప్ చేసుకున్నాను. స్వీప్ టైప్ కాడ క్లిక్ చేసి ఇక్కడ లీనియర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సోర్స్ 2 దగ్గర సోర్స్ ఆర్ పారామీటర్ నేమ్ని క్లిక్ చేసి నేను ఇక్కడ VSD టైప్ చేసి అగైన్ స్టార్ట్ వాల్యూ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ 0 టైప్ చేసుకున్నాను. స్టాప్ వాల్యూ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ 3 టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ దగ్గర క్లిక్ చేసి నేను 0.3 టైప్ చేసుకున్నాను. అగైన్ స్వీప్ టైప్ కాడ క్లిక్ చేసి నేను ఇక్కడ లీనియర్ టైప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ VGS VSD మన సర్క్యూట్లో ఎలా అయితే ఉండదో యాస్టిజ్గా అలానే తీసుకోవాలి. ఇక్కడ పారామీటర్స్ కోడ్ కూడా మనం యాస్టిజ్గా అలానే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ చేయాలి కాబట్టి రన్ సిమ్యులేషన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒకసారి T-Spice విండోని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ సిమ్యులేషన్ కంప్లీటెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు కాబట్టి ఇప్పుడు డబ్ల్యూ ఎడిటింగ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ వే ఫామ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఎక్స్ యాక్సిస్ మీద VSD అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ID కరెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా ఇక్కడ మనకి వాల్యూస్ అనేటివి నెగిటివ్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎవ్రీ VGS నెగిటివ్ వోల్టేజ్కి మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ వే ఫామ్ని క్లోజ్ చేయాలనుకున్నాను కాబట్టి డబ్ల్యూ ఎడిట్ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డోంట్ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ T-Spice విండోని కూడా క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ సేవ్ చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము PMOS క్యారెక్టరిస్టిక్స్ని టర్నర్ టూల్లో డిజైన్ చేసి మనం అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు.